ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. బిగ్ బాస్ సీజన్ 8 కు ముందు ఎవరికి తెలియని సోనీ ఆకుల బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 4 వారాలకే తనకంటూ ఓ ఐడెంటిటీని తెచ్చుకుంది. తన మాటల ప్రవర్తనతో కొందరు అభిమానులైతే మరికొందరు మాత్రం ఆమెపై నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. కానీ ఇవన్నీ ఎలా ఉన్నా ఫైనల్ గా సోనియా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు యశ్వీర్తో గ్రాండ్ గా ఆమె వివాహం జరిగింది. కానీ తాను బిగ్ బాస్ హౌస్ లో చెప్పుకునే పెద్దోడు మాత్రం పెళ్లికి రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఆకుల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు ఎస్ వీరగోనితో కలిసి పెళ్లి పీటలెక్కింది. వీరిద్దరు కలిసి కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్నారు. యశ్వీర్ బిజినెస్ పర్సన్ కాగా వీరిద్దరికి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంతలోనే సోనియాకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది. దీంతో ఆమె హౌస్ లోకి వెళ్లారు. అక్కడ నిఖిల్ పృథ్వీతో కలిసి గ్రూప్ గేమ్ ఆడారు. ఇంతలోనే సోనియాకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది. దీంతో ఆమె హౌస్ లోకి వెళ్లారు. అక్కడ నిఖిల్ పృథ్వీతో కలిసి గ్రూప్ గేమ్ ఆడారు. వారిని అడ్డు పెట్టుకొని సోనియా గేమ్ ఆడుతుందని అందరూ అనడం, ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవడంతో ఆమె 4 వారాలకే ఎలిమినేట్ అయి వచ్చింది. ఇదిలా ఉంటే హౌస్ నుంచి వచ్చిన తర్వాత ప్రియుడితో ఫోటోలు పోస్ట్ చేసింది సోనియా. దుబాయ్, మాల్దీవ్స్ ట్రిప్స్ కు కూడా వెళ్ళింది. ఆ తర్వాత రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సోనియా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. వీరికి పెళ్లికి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్ తో పాటు జెస్సీ, అమర్దీపులతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలను జబర్దస్త్ రోహిణి తన ఇన్స్టాలో షేర్ చేసింది. అందులో జెస్సీ, అమర్దీప్, తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిరాక్ సీత కనిపించారు. అయితే సోనియా ఆకుల పెళ్లి వేడుకలో మాత్రం నిఖిల్, విష్ణుప్రియ మాత్రం కనిపించలేదు. దీంతో ఆ పెద్దోడు ఎందుకు రాలేదంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. హౌస్ నుంచి బయటకు వచ్చాక మనకెందుకులే అని అనుకున్నారా, లేక ఏం జరిగిందా అనేది తెలియదు. ఇక సోనియా వివాహ బంధంలోకి అడుగు పెట్టడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. కంగ్రాట్స్ చెప్తున్నారు. యశ్వీర్తో సంతోషంగా ఉండాలని కోరుతున్నారు. మీరు కూడా మీ విషెస్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.